అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలలో? ఒకరేమో 10 పుర్రెలు అంటారు, ఇంకొకరేమో 100 పుర్రెలు అంటారు. ధర్మస్థలలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి అసలు క్లారిటీ ఉందా? అసలు ధర్మస్థలలో జరుగుతున్న అన్యాయాలకు ఆన్సర్ దొరుకుతుందా? దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ధర్మస్థలలో లెక్కలేనన్ని అధర్మాలు, 25 ఏళ్లుగా ఎన్నో దారుణాలు ఇప్పుడు వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. దానికి ఎంత టైం పడుతుంది? ధర్మస్థలలో అనన్య, సౌజన్య లాంటి వందలాది కేసులు నమోదైనా కూడా ఏ కేసు ఇప్పటి వరకు కూడా ఫైనల్ కాలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత ధర్మస్థలలో పనిచేసిన విజిల్ బ్లోయర్ బయటికి వచ్చి తాను పాతిపెట్టిన శవాల గురించి బయటపెట్టాడు. అంటే ధర్మస్థలపై జరుగుతున్న అన్యాయాలని ఆపడానికి ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే అసలైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఆన్సర్ బయటపడుతుందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కర్ణాటకలో జొమాటో డెలివరీ బాయ్ ఒక అమ్మాయి ముక్కు పలగొట్టారని నేషనల్ వైడ్ గా ఇష్యూ చేశారు. ధర్మస్థలలో ఎన్నో కేసులు బయటపడుతున్నా కూడా అటు కర్ణాటక మీడియా, ఇటు నేషనల్ వైజ్ మీడియా ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడలేదు. దీని మీద తీసిన వీడియోలను, ఆర్టికల్లను డిలీట్ చేపిస్తున్నారు. నేషనల్ మీడియాని సైతం కంట్రోల్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా ఆన్సర్ బయటపడుతుందని మనం చెప్పలేం. అయితే విజిల్ బ్లోయర్ చెప్పిన 13 స్పాట్లలో 5 స్పాట్లలో ఒక్క చిన్న ఎముక కూడా దొరకలేదు. ఈ 5 స్పాట్లలో ఏమీ దొరకపోవడంతో చాలా మంది ఇతను చెప్పేది నిజమేనా అని అనుకుంటున్నారు. కానీ 6వ స్పాట్ తో ఇతను అందరి నోర్లు మూపించాడు. 6వ స్పాట్ లో ఎముకలు దొరకడంతో అందరి కళ్ళు ధర్మస్థలపై ఉన్నాయి. 1995 నుంచి ఈ రోజు వరకు ధర్మస్థలలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ పై క్లారిటీ రావాలి అంటే ఎలా? దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. విజిల్ బ్లోయర్ తాను ఎక్కడెక్కడ శవాలను పూడ్చిపెట్టాడో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి చూపించాడు కదా. ఇప్పుడు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అతను చూపించిన 13 స్థలాలలో తవ్వి అక్కడ ఏం దొరుకుతుందో పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 స్పాట్స్ ని తవ్వి చూస్తే అక్కడ ఒక్క ఎముక కూడా బయటపడలేదు. 2 ATM కార్డులు బయటపడ్డాయి. 6వ స్పాట్ ని తవ్వి చూసినప్పుడు అక్కడ ఎముకలు బయటపడ్డాయి అన్న క్లారిటీ మాత్రమే ఉంది. కానీ ఎన్ని ఎముకలు బయటపడ్డాయి, అది ఎవరివి అన్న క్లారిటీ ఇంకా రాలేదు. అక్కడ ఉన్న ఎముకలు అబ్బాయివా అమ్మాయివా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఫారెన్సిక్ అధికారులు వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ తో అవి అబ్బాయి ఎముకలు అని చెబుతున్నారు. ఫారెన్సిక్ అధికారులు దొరికిన ఎముకల్ని ల్యాబ్ లో టెస్ట్ చేసి జెండర్ ని ఫైనలైజ్ చేస్తారు. ఈ 6వ స్పాట్ తోనే ఆగకుండా ఇంకా ఉన్న స్పాట్లను తవ్వి చూసి అక్కడ ఇంకేమైనా ఎముకలు దొరికితే వాటిని కూడా ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. ఈ వీడియో చేసే టైం కి 7వ స్పాట్ ని తవ్వుతున్నారు. కానీ అక్కడ కూడా ఏమీ బయటపడలేదు. అలా అన్ని స్పాట్లను తవ్వి చూసి అక్కడ దొరికిన వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలా దొరికిన అన్ని ఎముకల్ని ల్యాబ్ లో టెస్ట్ చేసి వాటి ఏజ్, జెండర్, DNA అండ్ ఎన్ని సంవత్సరాల క్రితం ఈ బాడీని చంపారో అనేది ల్యాబ్ లో ఫైనలైజ్ చేస్తారు. కానీ ఇవన్నీ బయటపడాలి అంటే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం ఏమిటి అంటే, దొరికిన ఎముకల్లో సాఫ్ట్ టిష్యూస్ అనేవి ఉంటే ఆ సాఫ్ట్ టిష్యూస్ నుంచి ఈ టెస్ట్లకి సంబంధించిన అన్ని ఆధారాలు బయటపడతాయి. అంటే ఆ ఎముకలు పూర్తిగా కుళ్ళిపోకుండా ఉంటేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వస్తుంది. ఎముకలు కుళ్ళిపోతే వాటి నుండి DNA తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. అవి ఎవరివి అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఒకవేళ ఆ DNA ఫైండ్ అవుట్ అయితే ఆ DNA ఎవరిది అని ఎలా తెలుసుకుంటారు అంటే, ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు అవి ఏ టైంలో చనిపోయారో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిన కేసులన్నిటిని మళ్ళీ రీఫిల్టర్ చేస్తారు. వాటి జెండర్ ని బట్టి మేల్ అంటే మేల్ కేసులని, ఫీమేల్ అయితే ఫీమేల్ కేసులని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ టైంలో రికార్డ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి వాళ్ళ DNA శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తారు. ఆ DNA శాంపిల్స్ తో ఇక్కడ ఉన్న DNA శాంపిల్స్ మ్యాచ్ అయితే అప్పుడు ఆ కేసు స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ దొరికిన ఎముకలు ఎవరివి అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అసలు ఈ బాడీ ఎవరిది అని తెలుసుకోవడానికే జరుగుతుంది. అంతేకాని నిందితులు ఎవరో అని తెలుసుకోవడానికి కాదు. దొరికిన ఎముకలు హత్య చేయడం వల్ల చనిపోయి ఉంటే అప్పుడు నిందితులను సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొన్ని మంత్స్ ఆఫ్ టైం పడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ 100కి 100% న్యాయం జరుగుతుందా అనేది మనం చెప్పలేం. ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతుందా అనేది కూడా మనం చెప్పలేం. హత్య చేయడం వల్లనే ఆ వ్యక్తి చనిపోతే నిందితులను పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగి కూడా కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం అవుతుంది. వాటిలో ఆధారాలు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పడుతుంది. ఈ ఇన్సిడెంట్ పై ఫైనల్ రిపోర్ట్ సిటీ టీం నుంచి వచ్చే వరకు మనం ఏమీ ఫైనల్ చేయలేము. ఈ ధర్మస్థలలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని ఆలయంలో పనిచేస్తున్న వాళ్ళకి, ఆలయంలో ఉన్న పెద్దవాళ్ళకి ముడిపెడుతున్నారు. నిజంగా ఈ ఆలయానికి సంబంధించిన వ్యక్తులు ఈ హత్యలను చేశారు అనేది సిటీ టీం చెప్పేంత వరకు మనం చెప్పలేం. అండ్ ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా నింద మాత్రం ఆలయంపై మాత్రమే పడుతుంది. ఏమీ తెలియకుండా
తెలియకుండా ఆలయంపై నిందలు వేయడం సరికాదు. ఎందుకంటే వ్యక్తులు కొద్ది కాలమే ఉంటారు, కానీ ఆలయ ప్రతిష్ట మాత్రం తరతరాలుగా ఉంటుంది. సో ఈ మిస్టరీపై మొత్తం క్లారిటీ వచ్చేంత వరకు మనమందరం సైలెంట్ గా ఉండాల్సిందే. అంతేకాని పుకార్లను పుట్టించి లేనిపోని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ ధర్మస్థలలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్. ధర్మస్థలలో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో వస్తుంది. ధర్మస్థలపై అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.